హాయ్ వియర్స్. సో ఇట్స్ క్రిస్మస్. సో మేమైతే క్రిస్మస్ సెలబ్రేషన్స్ చూడటానికి వచ్చేసాము. ఎక్కడ అనుకుంటున్నారా? పాల్వంచలో ఉన్న చర్చ్ దగ్గరికి వచ్చేసాము. సూపర్గా డెకరేట్ చేశారు. చూద్దాం పదండి. మనం లైటింగ్స్ చూడండి ఎలా ఉన్నాయో, సూపర్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి థీమ్ ఎలా ఉందో. సో రాగా వచ్చేసింది వాళ్ళ తాతయ్యతో. సెలబ్రేషన్స్ అంతా చూసేస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఆల్రెడీ వాటర్ ఫౌంటైన్ కూడా పెట్టారు. అండ్ చూడండి అసలు ఎంత బాగుందో డెకరేషను. చాలామంది క్రౌడ్ అయితే చాలా ఉంది బయట. మేము లోపలికి వచ్చి చూస్తున్నాం కదా, ఎంజాయ్ చేస్తున్నారు. ప్రేయర్ చేసుకునే వాళ్ళు ప్రేయర్ చేసుకుంటున్నారు. చాలా బాగుంది కదా. క్రిస్మస్ శాంటా వచ్చేసాడు. శాంటా హాయ్ చెప్తున్నాడు నాకే. చూడండి వెనకాల చూస్తున్నారా ఎంత బాగుందో. ఇక్కడ చూడండి గొర్రె పిల్లలు వచ్చేసాయి. తలలు అలా ఇలా ఊపుతున్నాయి చూడండి, కిందికి పైకి. మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది? నాకైతే సూపర్గా నచ్చింది. ఈ వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. ఇదంతా చర్చ్ అవుట్ సైడ్ డెకరేషను. మనం ఇప్పుడు ఇన్సైడ్ వెళ్ళి చూద్దాం ఎలా ఉంది అనేది. అండ్ ఓవర్ వ్యూ కూడా చూద్దాము ఫుల్గా. సూపర్గా అంటే సూపర్గా ఉంది. లైటింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఒక్కసారి పదండి చూద్దాము. సో నేనైతే ఒక ఫోటో తీసుకున్నాను లోపలికి వెళ్ళే ముందు. చూసారా ఎలా ఉందో? వావ్, సూపర్గా నచ్చింది కదా. అక్కడ ఏం కనిపిస్తుందో తెలుసా? క్రిస్మస్ ట్రీ. లోపలికి వెళ్ళిపోయాం. చూడండి ఎలా ఉందో. రాగాన్విత నాకంటే ముందే లోపలికి వెళ్ళిపోయింది. లైటింగ్స్ చూసేసరికి రాగాన్విత సూపర్గా ఎంజాయ్ చేసింది, అటు ఇటు చూసుకుంటూ. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. కొద్దిసేపు కూర్చొని వచ్చాను. చూస్తున్నారా ఎలా ఉందో? చాలా బాగుంది కదా. సో అందుకే అలా చూస్తూ వెళ్ళిపోకుండా ఒక సబ్స్క్రైబు, ఒక లైకు, ఒక షేరు చేసేయండి. ఓకేనా? సో ఇదండి టోటల్గా. బట్ మీకైతే అవుట్ సైడ్ మొత్తం ఓవరాల్ వ్యూ చూపిస్తా అన్నాను కదా. ఒక్కసారి చూడండి ఫ్రమ్ అవుట్ సైడ్ ఎలా ఉందో ఒక్కసారి చెప్పండి. చర్చ్ మొత్తం సూపర్గా ఉంది కదా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ us. టేక్ కేర్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.